జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమిటి చూస్తున్నారు? మీకిచ్చిన గడువు అయిపోయింది. వెంటనే సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళిపోండి. ఎక్కడికెళ్ళాలి నాన్న? నీ దిక్కున్న చోటుకి. ఎందుకెళ్ళాలి? ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇంటి మనుషులతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి సార్ ఇది? పరాయి వాళ్ళ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు మాట్లాడకు. ఎక్కడ ఏం మాట్లాడాలో పరాయి వాళ్లతో చెప్పించుకునే గతి నాకు పట్టలేదు. నా మాట వినని వాళ్ళు నాకు పరాయి వాళ్లతో సమానం. తక్షణం బయటికి వెళ్ళిపోండి. ఇప్పటికిప్పుడు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్ళిపోతారండి? సుమిత్ర, నువ్వు వాళ్లతో పాటు వెళ్ళదలుచుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాతో పాటు ఉండదలుచుకుంటే ఇలాంటి సలహాలు ఇవ్వకు. వాళ్ల దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. పదండి లోపలికి. ఆగండి మావయ్య. మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మీరు కూడా అదే పని చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళాలి అనంటే మీరు కూడా బయటికి రావాలి. మేమెందుకు బయటికి రావాలి? ఎందుకంటే ఈ ఇంటిపై మీకు ఎంత హక్కు ఉందో నా భర్త హర్ష గారికి కూడా అంతే హక్కు ఉంది కాబట్టి. నా ఇంటిపై వాడికి హక్కేంటి? నిజానికి ఇది మీ ఇల్లు కూడా కాదు మావయ్య, జగదీష్ ప్రసాద్ గారి ఇల్లు. ఆయన మీ తండ్రి గారు, అంటే హర్ష గారి తాతగారు. ఈ ఇంటికి పునాదులు వేసింది ఆయన. తాతగారి ఆస్తుల్లో మనవడికి వాటా ఉంటుంది అన్న విషయం నేను చదివిన లాయర్ పుస్తకాల్లో అయితే ఉంది. ఏంటి లాయర్గా మాట్లాడుతున్నావా? కోర్టు అనుకుంటున్నావా? ఇది ఇల్లు అని, ఈ ఇంటికి నేను కోడల్ని అని నాకు తెలుసు మావయ్య. కానీ నేను కూడా మీలాగే లాయర్ని అని మీరు మర్చిపోతున్నారు. అంటే ఆస్తి అడుగుతున్నావా? కాదు, హక్కు అడుగుతున్నాను. అవునన్నా, తాతయ్య గారి ఇంటి నుంచి మమ్మల్ని మీరు బయటికి గంటేయలేరు. ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. అంటే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళవన్నమాట, మాతోనే ఉంటావన్నమాట. మీతో కలిసి ఉండటం మాకు ఆనందమే మావయ్య. కాదు, అది నాకు అవమానం. భవనా, ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే సామాను సర్దాయి. బావగారేంటి రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టున్నారు? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? హర్ష, మీ నాన్నగారిని ఇంటి నుంచి పంపించేస్తావా? అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? నాన్నను మేం వెళ్ళిపోమ్మనట్లేదమ్మా, అందరం కలిసి ఉందామని అంటున్నాం. అది జరగని పని. మీరు వెళ్ళకపోతే మేమే బయటికి వెళ్ళిపోతాం. మనం ఎందుకు వెళ్ళాలి ప్రసాద్? కోడలికి భయపడి మనం ఇల్లు ఖాళీ చేశామంటే అది ఎంత అవమానం. నలుగురు మన గురించి ఏమనుకుంటారు? అలా అని వీళ్లతో మనం ఉండాలా? ఉందాం ప్రసాద్, వాళ్లకి లేని సిగ్గు మనకెందుకు? లా పుస్తకాలు, హక్కు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. ఆ కోర్టులోని ఈ ఇంటి గురించి తెలుసుకుందాం.
నువ్వు వాదించని కేసులా, నువ్వు ఓడించని మనుషులా? హ్, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటావు? అవును బావగారు, మీరింట్లోంచి వెళ్ళిపోతే పరువు పోతుంది. మీరు తలదించుకోవటం అంటే మా అందరి తల్లు తెగి నేలనాలినట్లే. అమ్మ దివ్య, మీ మావయ్య గారు పరువుకు ప్రాణం ఇస్తారని నీకు తెలుసు కదా. ఆయన ఈ ఇంట్లోనే ఉండనివమ్మా. నువ్వైనా నా మాట విను. మీరే సారీ అత్తయ్య, మేము మావయ్య గారిని వెళ్ళిపోమనట్లేదు. అలాగే మేము కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళము. అదేంటబ్బా, మీ మావయ్య గారి కోసం ఎంతో చేసిందానివి. సుమిత్ర, నా కోసం నువ్వు ఎవరిని బతివులాడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైతే నా కొడుకు ఆస్తి హక్కు గురించి మాట్లాడాడో ఆ క్షణమే నాకు కొడుకు కోడలు ఇద్దరూ లేనట్లే లెక్క. భువన చెప్పినట్లు ఈ విషయాన్ని మనం కోర్టులోనే తెలుసుకుందాం. అప్పటి వరకు వీళ్లతో ఎవరూ మాట్లాడద్దు. ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళు మనకు శత్రువులే, పరాయి వాళ్లే. పొరపాటున కన్నెత్తి చూసినా అది పాపంలా భావించండి. ఆనాడు లక్ష్మణుడు సీత కోసం గీసిన లక్ష్మణ రేఖలాగా ఈనాడు బలమైన లక్ష్మణ రేఖ ఈ ఇంటి మధ్యగా గీసేయండి. ఈనాడు బలమైన లక్ష్మణ రేఖ ఈ ఇంటి మధ్యగా గీసేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.